హాయ్ అండి, వెల్కమ్స్ టు జైన్స్ మామ్. ఈరోజు స్పెషల్ ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యవంతమైన స్వీట్ రెసిపీ. ఇది ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం, ఇష్టపడితే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇంతకీ ఈ రెసిపీ పేరు ఏంటి అనుకుంటున్నారా? అబే కొబాయా. ఇదేం పేరు అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మరింకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 కప్పుల అటుకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఈ అటుకులు మెత్తగా ఉండకూడదు, క్రిస్పీగా ఉండాలి. మెత్తగా ఉంటే పౌడర్ చేసుకున్నప్పుడు ముద్దలా వస్తుంది, అదే క్రిస్పీగా ఉంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ కొలతలన్నింటికీ కూడా ఒకటే కప్పు వాడుతున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలలో ఒక 4 యాలకులను కూడా వేసుకోవాలి. ఈ యాలకులను ఇక్కడే ఎందుకు వేస్తున్నానంటే, మనం చేసేది ప్రత్యేకంగా పిల్లల కోసం అని చెప్పాను కదా, అందు గురించి. చాలామంది పిల్లలకు యాలకులు ఇష్టం ఉండదు, అందు గురించి ఇలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పులను కూడా వేసుకోవాలి. ఇవి నానబెట్టి తీసుకున్న బాదం పప్పులు. వీటన్నిటిని ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి నీళ్ళను కూడా వేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు అనేవి ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే మామూలు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి నీళ్ళతో పాటు నీళ్లను కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని నుంచి పాలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెపై శుభ్రంగా ఉన్న ఒక క్లాత్ను వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బాదం మిశ్రమాన్ని వడబోయాలి. ఇప్పుడు క్లాత్ను క్లోజ్ చేసి ఇలా గట్టిగా పిండుకోవాలి. వీలైనంత గట్టిగా పిండుకోవాలి. అలా పిండితేనే చిక్కటి పాలు వస్తాయి. పాలు తీసుకున్నాక కొబ్బరి బాదం మిశ్రమం ఇలా అయ్యింది. దీనిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇలా మరొకసారి వడబోయాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా క్లోజ్ చేసి పిండుకోవాలి. వీలైనంత గట్టిగా పిండుకోవాలి. చూడండి పాలు ఎలా వస్తున్నాయో. అయితే ముందుగా తీసిన పాలు బాగా చిక్కగా వచ్చాయి, రెండోసారి తీసిన పాలు కొంచెం పలుచగా వచ్చాయి. అయినా పర్వాలేదు, రెండు మిక్స్ అయిపోతాయి. ఇలా పాలు పిండగా మిగిలిన కొబ్బరి బాదం మిశ్రమంను ఎండలో ఎండబెట్టుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకొని ఏవైనా కూరలు వండుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది ఏమీ వేస్ట్ అవ్వదు మనకి. ఇలా తీసుకున్న పాలలో 1 స్పూన్ వరకు పటిక బెల్లం పౌడర్ను వేసుకోవాలి. అలాగే ముందుగా మనం పౌడర్ చేసుకున్న అటుకుల పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం కరగడానికి, పాకం రానవసరం లేదు. అలాగే ఇందులో 1 స్పూన్ పటిక బెల్లం పౌడర్ను కూడా వేసుకోవాలి. చాలామంది బూరెలు పూర్ణం చేసినప్పుడు బెల్లంతో పాటు పంచదారను కూడా వాడతారు. అలాగే నేను ఇక్కడ బెల్లంతో పాటు పటిక బెల్లంను కూడా వాడుతున్నాను.
ఇలా తీసుకోవటం వలన స్వీట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం వాటర్లో ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులు, కొబ్బరిపాలు, బాదం పాల మిశ్రమాన్ని ఇలా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. నేను ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వాడలేదు. పాన్ నుంచి సెపరేట్ అయ్యే కొలది ఇందులోంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ రెసిపీకి అబే కొబాయా అనే పేరు ఎందుకు వచ్చిందో? ఐరన్ లోపం ఉన్నవారు తప్పకుండా తినవలసిన హెల్దీ ఫుడ్ ఇది. ఇది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెట్టవలసిన హెల్దీ రెసిపీ. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా బాగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాంటి గిన్నెను తీసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర కేక్ తయారు చేసుకునే గిన్నె ఉంటుంది కదా, దానినైనా తీసుకోవచ్చు. లేదు అంటే ఒక స్టీల్ ప్లేట్ అంచు ఉండాలి, అలాంటి ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు. దీనికి నెయ్యి కానీ నూనె కానీ రాయనవసరం లేదు. ఇప్పుడు ఈ గట్టిపడ్డ మిశ్రమాన్ని ఈ బాక్స్లో వేసుకోవాలి. వేసుకున్నాక దీన్నంతా ఇలా సర్దుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిపోయింది. దీనిపై ఒక ప్లేట్ మూత వేసి దీన్ని ఇలా తిరగవేయాలి. చూడండి, కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇలా నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.